యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్. ఈరోజు ప్రపోజిషన్స్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ గురించి తెలుసుకున్నాము. మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ప్రపోజిషన్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. ఈరోజు ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ తెలుసుకుందాము. ఆఫ్ అంటే తెలుగు మీనింగ్ యొక్క అని. ఇక్కడ ఏ ఆఫ్ ఈజ్ యూజ్డ్ విత్ అడ్జెక్టివ్స్ టు ఇండికేట్ క్వాలిటీ అండ్ ఫీలింగ్. ఆఫ్ని క్వాలిటీ తెలియజేసేటప్పుడు ఆర్ ఫీలింగ్ తెలియజేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అది ఎలాగనేది ఎగ్జాంపుల్ 1 తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, మిస్టర్ రాజమౌళి ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ సన్. రాజమౌళి గారు తన కుమారుడు పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతాడు అనేది మీనింగ్. రెండో ఎగ్జాంపుల్, ఈజ్ కేపబుల్ ఆఫ్ యాక్టింగ్. అతను నటించే సామర్థ్యం ఉన్నది అని చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. మూడోది, సౌమ్య ఈజ్ వెరీ కాన్షియస్ ఆఫ్ హర్ స్టడీస్. సౌమ్య తన స్టడీ పట్ల చాలా అప్రమితంగా ఉన్నది అని చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. నాలుగో ఎగ్జాంపుల్, దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమతో ఉన్నారు అనేది చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. ఐదో ఎగ్జాంపుల్, ద ప్రెస్ ఈజ్ క్రిటికల్ ఆఫ్ ద ఎమ్మెల్యే బిహేవియర్. ఎమ్మెల్యే బిహేవియర్ పట్ల ప్రెస్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. అలాగే సిక్స్త్ ఎగ్జాంపుల్, మిస్టర్ డి సంజయ్ వాజ్ ద హానెస్ట్ సీఎం ఆఫ్ ఏపీ. సంజయ్ గారు చాలా నిజాయితీపరుడైన వ్యక్తి అని చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. బి, ఆఫ్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ఇంజురీ, ఇల్నెస్. ఇంజురీ అయినప్పుడు, ఇల్నెస్గా ఉన్నప్పుడు కూడా ఆఫ్ ఉపయోగించవచ్చు. అది ఎలా అనేది ఎగ్జాంపుల్ 1 ద్వారా, షీ డైడ్ ఆఫ్ డెంగ్యూ. డెంగ్యూ వల్ల అమ్మ మరణించిందని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. రెండో ఎగ్జాంపుల్, హీ డైడ్ ఆఫ్ హై బీపీ. హై బీపీ వల్ల అతను చనిపోవడని చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. మూడో ఎగ్జాంపుల్, మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ కరోనా. కరోనా వల్ల చాలామంది చనిపోయారని చెప్పేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. సి, ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద మెటీరియల్స్ ఆర్ థింగ్స్ దోస్ ఆర్ ఫార్మ్ సంథింగ్. ఇవి ఎలా అనేది ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, ద షర్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ లెనిన్ కాటన్. అంటే లెనిన్ కాటన్ వల్ల షర్ట్ తయారు చేయబడింది అని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. ఎగ్జాంపుల్ 2, మెయిన్ డోర్స్ ఆర్ మేడ్ ఆఫ్ టేక్. టేక్తో మెయిన్ డోర్స్ తయారు చేయబడ్డాయని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. అవోలడ్ ఈజ్ మిక్చర్ ఆఫ్ షుగర్, కోకోనట్ అండ్ డ్రై ఫ్రూట్స్. షుగర్, కోకోనట్, డ్రై ఫ్రూట్స్తో రవ్వ లడ్డు తయారు చేయబడిందని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. అలాగే he has presented a statue of silver to PM. సిల్వర్తో తయారు చేయబడిన స్టాచ్యూ విగ్రహం ఒకటి పిఎంకు ప్రజెంట్ చేయబడింది అనేటప్పుడు ఆఫ్ ఉపయోగించాము. ఫిఫ్త్ వన్, మిస్టర్ రాహుల్ ఈజ్ సన్ ఆఫ్ మిసెస్ సోనియా. అంటే సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. సిక్స్త్ ఎగ్జాంపుల్, మిస్టర్ చరణ్ ఈజ్ సన్ ఆఫ్ మిస్టర్ KSSV ప్రసాద్. అంటే కొణిదల శివశంకర వర ప్రసాద్ గారి కుమారుడు రామచరణ్ గారు అని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. డి, ఆఫ్ ఈజ్ యూజ్డ్ విత్ వెర్బ్స్ టు ఇండికేట్ సంథింగ్ ఎల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్షన్. ఇది ఎలా అనేది ఎగ్జాంపుల్ 1లో, అవర్ మేనేజర్ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద లీవ్స్. ఇక్కడ యాక్షన్ జరగాల్సింది లీవ్స్ అప్రూవ్ చేయటం.
అలాంటి సందర్భంలో ఆఫ్ ఉపయోగించాము. లీడ్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద లేటెస్ట్ చేంజెస్. ఒక ప్రాజెక్ట్లో లేటెస్ట్ చేంజెస్ ఉన్నప్పుడు లీడ్ ఇన్ఫార్మ్ చేశాడు అని చెప్పడానికి ఆఫ్ ఉపయోగించాము. 3 ఎగ్జాంపుల్. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్. స్టీలింగ్ అంటే దొంగతనము. ఇక్కడ జరిగిన యాక్షన్ ఏంటంటే స్టీలింగ్. అలాంటి సిచ్యువేషన్లో ఆఫ్ ఉపయోగించాము. ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ ఇట్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ సంథింగ్ విచ్ మేక్స్ ద సిచ్యువేషన్. ఇది ఎలా అనేది ఎగ్జాంపుల్ 1 ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రైన్ దేర్ వాజ్ ఏ పూర్ అటెండెన్స్. హెవీ రైన్ కారణంగా పూర్ అటెండెన్స్ ఉంది అని చెప్పేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ యూజ్ చేశాం. హీ స్టూడ్ ఫస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇంజురీ. ఇంజురీ కారణంగా అతను ఫస్ట్ నిల్చొని ఉన్నాడు. ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ హెవీ రైన్ బస్సెస్ ఆర్ ఇన్ బస్ డిపో ఓన్లీ. అంటే హెవీ రెయిన్ కారణంగా బస్సెస్ అన్నీ డిపోలోనే ఉన్నాయి అని చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ ఉపయోగించాము. 4వ ఎగ్జాంపుల్, ఇన్స్పైట్ ఆఫ్ ఫాగ్ ప్లేన్స్ ఆర్ స్టిల్ ల్యాండింగ్. ఫాగ్ కారణంగా ప్లేన్స్ అన్ని ఇంకా ల్యాండ్ అయ్యి ఉన్నాయి అని చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ యూజ్ చేశాం. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్ రామన్ డస్ నాట్ ప్లే క్రికెట్. రమను తన ఇల్నెస్ కారణంగా క్రికెట్ ఆడలేదు అని చెప్పేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ఉపయోగించాము. ఇన్స్పైట్ ఆఫ్ హాలిడేస్ హోటల్స్ ఆర్ నాట్ బిజీ. హాలిడేస్ కారణంగా హోటల్స్ బిజీగా లేవు అని చెప్పేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ఉపయోగించాము. 7, ఇన్స్పైట్ ఆఫ్ హై ప్రైస్ సేల్స్ ఆర్ లో. ప్రైస్ వల్ల సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ఉపయోగించాము. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.